హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్రాబ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా క్రాబ్స్ని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మిరియాలు, లవంగి, కొబ్బరి, దాల్చిన చెక్క, గసగసాలు, ఎండుమిర్చి, ఆనియన్స్, అల్లం, టమాటోస్, వెల్లుల్లి వేసి ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కరివేపాకు, కొన్ని వెల్లుల్లి దంచి వేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి, నెక్స్ట్ పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. ఈ పోపు అంతా బాగా వేగాక ముందుగా మనం ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ప్యూరీ, అది వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే మన గ్రేవీ అయితే బాగా వేగిపోతుంది ఆయిల్లో. చూడండి, ఆయిల్ కూడా బాగా పైకి వస్తుంది కదా. గ్రేవీ బాగా వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు, నెక్స్ట్ పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న క్రాబ్స్ అయితే ఉన్నాయి కదా, అవన్నీ వేసేయాలి. క్రాబ్స్ ముందుగా మనం క్లీన్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వేడి నీటిలో వేస్తే స్మెల్ అంతా పోద్ది, కర్రీ బాగుంటుంది. క్రాబ్స్ అన్నీ వేసేసాక బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి వదిలేయాలి. 10 మినిట్స్ అయ్యాక క్రాబ్స్ బాగా వేగాయి కదా, తర్వాత కొంచెం చింతపండు ప్యూరీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఫిష్ మసాలా, కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని సరిపడా వాటర్ వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టేస్తే మన క్రాబ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ట్రై చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.